వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఏషియన్ కిచెన్ అండ్ వ్లాగ్స్ ఛానల్ అండి. మీరందరూ బాగున్నారా? నేను చాలా బాగున్నాను. మీరు కూడా చాలా చాలా బాగుండాలని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. పప్పు కడుక్కొని పప్పు చింత చిగురు వండుతున్నాను. చాలా టేస్టీగా ఉంటుందండి పప్పు చింత చిగురు. ఇది 150 గ్రాముల పప్పు, 20 రూపాయల చింత చిగురు, ఫ్రెష్గా ఉన్న చింత చిగురు అండి. పప్పు చింత చిగురు చాలా టేస్టీగా ఉంటుంది. ముందుగా పప్పు కడుక్కొని ఇంకా ఒక 1/2 లీటర్ వాటర్ వేసుకొని స్టవ్ మీద పెట్టేసుకోవాలి. పప్పు ఉడుకుతూ ఉంటుంది. కొంచెం పసుపు వేసుకొని పెట్టేసేయాలండి స్టవ్ మీద. పప్పు ఉడుకుతూ ఉంటుంది. తర్వాత చింత చిగురు వేసేసుకోవాలి. చూపిస్తాను చూడండి. పప్పు కడుక్కున్నాను. ఒక 1/2 టీ స్పూన్ పసుపు వేసాను, 1 టీ స్పూను ఆయిల్ వేసాను. పప్పు పై మీద పెట్టేశాను. చూడండి పప్పు ఉడుకుతూ ఉంది. ప్లేట్ మూత వేసేసుకొని వండుకోవాలి. పప్పు కాస్త ఉడికిన తర్వాత చింత చిగురు వేసి అది కూడా ఉడికిన తర్వాత తాలింపు వేసేసుకోవాలండి. చూడండి చాలా టేస్టీగా ఉంటుంది ఇలా వండుకుంటే. పప్పు ఉడుకుతూ ఉంది. 2 మిరపకాయలు కూడా వేస్తున్నానండి పప్పులో. చూడండి పప్పు ఎలా ఉడికిందో చూపిస్తాను. చూడండి పప్పు ఇలా ఉడికింది కదా, ఇంకా కొంచెమే ఉడకాలి పప్పు. ఇప్పుడు మనం చింత చిగురు వేసేసుకోవాలి. బాగా 2-3 సార్లు కడిగి పెట్టిన చింత చిగురు వేసేసుకోవాలండి. చింత చిగురు వేసేసుకున్నాము. ఇంకా రుచికి సరిపడా ఉప్పు వేస్తున్నాను నేను. రుచికి సరిపడా ఉప్పు వేసాను. రుచికి సరిపడా కారం వేసానండి. ఇంకా కాస్త వాటర్ పోసేసుకొని మళ్ళీ పప్పు వండేసుకోవాలి. ఒక 1/2 లీటర్ వాటర్ పోసుకొని పప్పు వండుకోవాలి. మూత పెట్టేసుకొని పప్పు వండేసుకోవాలండి. చూడండి పప్పు ఇలా గట్టిగా ఉంది కదా, ఒక గ్లాసు వాటర్ వెచ్చబెట్టుకొని వేసుకోవాలండి. బాగా కాచి దీనిలో వేసుకోవాలి. పప్పులో చింత చిగురు, మామిడికాయ పప్పు, ఇంకా పప్పు తాలింపు పెట్టేసుకోవాలండి. ఒక గ్లాసు వాటర్ వెచ్చబెట్టుకొని వేసుకోవాలి. చూడండి తాలింపు వేసుకోవాలి. తాలింపుకి ఒక బాణలు పెట్టాను. 4 టేబుల్ స్పూన్స్ అయితే ఆయిల్ వేసానండి. ఆయిల్ వేడెక్కుతూ ఉంది. ఇప్పుడు దంచి పెట్టుకున్న వెల్లుల్లిపాయ రెబ్బలను ఎండుమిర్చి వేసేసుకోవాలి. తర్వాత ఆవాలు వేసుకోవాలి. ఆవాలు చిటపటలాడాలండి. తర్వాత జీలకర్ర వేసేసుకోవాలి. తర్వాత కరివేపాకు వేసేసుకోవాలి. ఇక మొత్తం వేసేసుకున్నాం కదా, కాస్త వేయించుకోవాలి. ఆయిల్ ఎక్కువ పోసుకోకూడదు. ఆయిల్ హెల్త్కి మంచిది కాదు. ఇలా వేసేసుకోవాలి. వేగిన తర్వాత తాలింపులో వేసేసుకోవాలి. ఇంకా తాలింపు వేగుతూ ఉంది.
ఆవాలు చిటపటలాడిని, తాలింపు వేగిందండి, మాడకూడదు. ఇంకా తాలింపు వేసేసుకోవాలి, పప్పులో వేసేసుకోవాలండి. ఇంతేనండి పప్పు వండుకోవటం. చింత చిగురు పప్పు. ఇంకా మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి. మరిన్ని మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తూ ఉంటాను. టేస్ట్ చేస్తే చాలా సూపర్ టేస్టీగా ఉందండి పప్పు. ఇంతేనండి పప్పు వండుకోవటం. చింత చిగురు మామిడికాయ పప్పు. ఇంతేనండి చింత చిగురు మామిడికాయ పప్పు. మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి. మరిన్ని మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తూ ఉంటాను. థ్యాంక్ యూ అండి. బాయ్.